సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీలోని కీలక నేతలు క్రమంగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా మాజీ స్పీకర్ పోచారం కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా సీఎం పోచారంను కోరినట్లు సమాచారం. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా గత కొద్ది రోజులుగా సాగుతోంది. గత ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకత్వంపైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరపడంతో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఖాయమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం. ఇప్పుడు పోచారం సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ భేటీ నిజమైనట్టు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.